కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ హారికపై టీడీపీ గూండాల దాడి చేశారు అని చెప్పి పేర్ని నాని అంటున్నారు. హత్యాయత్నం చేస్తున్న పోలీసులు చూస్తూ ఉండిపోయారు అని చెప్పారు. టీడీపీ గూండాల దాడికి పోలీసులు రక్షణగా ఉన్నారు అని ఆరోపిస్తూ ఉన్నారు. పేర్ని పోలీసుల సమక్షంలో దాడి జరిగితే ఇది సైకో పాలన కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు. దాడి హత్యాయత్నంపై హారిక పోలీసులకు ఫిర్యాదు చేశారు అన్నారు. ప్రభుత్వం దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటుందనే నమ్మకం లేదు అన్నారు. కృష్ణా జిల్లా పరిషత్కి చైర్పర్సన్ అయినటువంటి ఆవిడ మీద దాడి విపరీతమైనటువంటి అంటే కారుని పచ్చడి చేస్తూ ఆవిడ మీద దాడికి ప్రయత్నం చేస్తే డ్రామాగా కొంతమంది ఆపుతూ ఉంటారు. పచ్చి బూతులు తిడతారు. వినలేనటువంటి భరించరానటువంటి పచ్చి బూతులు మరి చంపటానికి ప్రయత్నం చేస్తే కనీసం పోలీసులు ఒక్కడిని అదిలించటం, బెదిరించటం, ఆవిడని రక్షణగా నిలబట్టడం ఏమాత్రం చేయకుండా ఆవిడ కారుని తాళ్లు కట్టి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఆవిడకి రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఆవిడని కారు దిగమంటారు. అంటే కారు దింపి చంపేయిద్దామని మీరు ఎవడో మాట్లాడరు. చుట్టూ సైకోగాళ్ళు ఉంటారు. ఆవిడని కారు దిగమని చెప్పని ఒత్తిడి చేస్తారు పోలీసులు. ఆవిడ కారు దిగుతాకి మీకు ఏమన్నా మీరు నాకు రక్షణగా కల్పిస్తారు, నాకేం అర్థం కావట్లా, చంపితే ఈ కారులో చంపేయండి అని చెప్పి ఆవిడ కూర్చుంది కారులో. చివరికి నాకైతే ఎఫ్ఐఆర్ కూడా కడతారనేటువంటి నమ్మకం లేదు. కంప్లైంట్ ఇచ్చారు ఆవిడ. కంప్లైంట్ ఇస్తే అంటే ఎంత ఘోరంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది.